డబ్బుంటే సుబ్బిగాడు సుబ్బరాజు గాడైతుర్రా అని చెప్పి ఎప్పటి నుండో అంటూనే ఉంటారు అనమాట. ఈరోజు అయితే ప్రూవ్ అయ్యి చూసింది. మీకు తెలుసు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తుంది వైరల్ వయ్యారి సాంగ్స్. అందులో మన శ్రీలీల వేసినటువంటి డ్యాన్స్ అండ్ ఈ కొత్త హీరో వేసినటువంటి డ్యాన్స్ అండ్ మన డిఎస్పి గారు ఇచ్చినటువంటి బీటింగ్, ఆ లిరిక్స్ అయినా వైరల్ వయ్యారి మొత్తం సోషల్ మీడియాని బేస్ చేసుకున్నటువంటి సాంగ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాని ఒక ఊపు అయితే ఊపుతుంది అనమాట. 1 గంటకి ఆల్మోస్ట్ 1,00,000 వ్యూస్ అయితే సంపాదించుకుంది. ఇప్పటిదాకా 24 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది. ఇది మాటలుగానే కాదు, సాంగ్ రిలీజ్ అయ్యి ఇంకా 24 అవర్స్ కూడా కాలేదు. అందులో ఏముంది బ్రో, చాలా సాంగ్స్కి వస్తాయా అంటే ఈ సాంగ్ అసలు హైప్ లేదు. ఈ సినిమా ఏందో కూడా మీకు తెలియదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ సినిమా పేరు ఇప్పుడు నేను చెప్పిన దాకా మీకు తెలియకపోవచ్చు. ఈ సినిమా పేరు జూనియర్ అనమాట. సో మన కన్నడకు చెందినటువంటి రాధాకృష్ణ అనేటటువంటి ఒక హీరో అయితే తీస్తుండో దీని టీజర్ ఆల్రెడీ వచ్చింది. ఒకసారి మీరు టీజర్ అబ్జర్వ్ చేయండి. కనీసం 1,00,000 వ్యూస్లో టీజర్ వచ్చి ఇప్పటికి అటు ఇటుగా 1 మంత్ అవుతుంది. అయినా కానీ దానికి 1,00,000 వ్యూస్ లేవు. కానీ సాంగ్ రాగానే 24 మిలియన్కి వెళ్ళిపోవటం అయితే మాటలు కాదు. చూస్తానే 10 మిలియన్ 1 crore కొట్టేలా ఉందనమాట. సో ఎందుకు ఈ సాంగ్ ఇంతలా వైరల్గా మారుతుంది? అసలు ఎవరు ఈ హీరో? ఈ హీరో ఏంది శ్రీలీలని డామినేట్ చేసేలా డ్యాన్స్ చేస్తుండో అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఇది ఏదైతే ఉందో జూనియర్ అనేటటువంటి సినిమా నుండి ఈ టీజర్ అయితే నేను ఆల్మోస్ట్ ఒక వారం క్రితమే చూసా. కానీ ఆ టీజర్ అంత నచ్చలు, అందుకే దాని గురించి అయితే డిస్కషన్ చేయలేదు. ఇందులో ఏంటంటే చాలా పెద్ద కాస్ట్ అయితే ఉందన్నమాట. డిఎస్పి గారి మ్యూజిక్, డిఎస్పి చూసుకున్నట్లయితే పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన మ్యూజిక్ ఇవ్వడం అయితే వేరే లెవెల్. అండ్ శ్రీలీల హీరోయిన్, శ్రీలీల మన మహేష్ బాబు గారితో అయితే పెద్ద పెద్ద హీరోలతో నటించింది. కానీ డెబ్యూ మూవీ అనేటువంటి ఇతనితో నటిస్తుంది అనమాట. అండ్ ముఖ్యంగా మెయిన్ కాస్ట్ ఇతను మీకు తెలుసు జెనీలియా, ఆల్రెడీ బొమ్మరిల్లు హీరోయిన్, 90s అందరికీ తెలుసు. ఇప్పటికి కూడా తన సినిమాలు టీవీలకు వస్తూనే ఉంటాయి. తను అప్పుడెప్పుడు లాస్ట్ సినిమా ఏందో కూడా నాకైతే తెలియదు, అప్పుడైతే గ్యాప్ ఇచ్చింది, మళ్ళీ ఈ సినిమాలో అయితే ప్రవేశించింది, మళ్ళీ ఈ సినిమాలో అయితే నటించబోతుంది అనమాట. ఆల్రెడీ టీజర్లో అయితే మీరైతే తను అబ్జర్వ్ చేయొచ్చు. ఇక వితౌట్ హీరో అందరూ కూడా సూపర్ అనమాట, అందరూ కూడా తోపులే. మరి ఈ హీరోకి ఎందుకు ఇంత పెద్ద ఛాన్స్ వచ్చింది? టాలెంటెడ్ అని అంటే టాలెంట్ అయితే ఉందన్నమాట. మీరు డ్యాన్స్ చూడొచ్చు, ఒక్కొక్క చోట శ్రీలీలని డామినేట్ చేసేలా తనైతే డ్యాన్స్ చేసిండు. తను చూసుకున్నట్లయితే కర్ణాటక హీరో డెబ్యూ సినిమా తనది జూనియర్ అనేటటువంటిది. అండ్ తను ఒక ఎమ్మెల్యే కొడుకు, తన దగ్గర డబ్బులు పగిలిపోనున్నాయి. మీరు కరెక్ట్గా చూడండి, హీరోలాగా నాకైతే కనట్లా. ఇప్పుడు కన్నడ ఫ్యాన్స్ కింద వచ్చి కామెంట్ చేయొచ్చు, నేను ఆ కామెంట్స్ అన్ని కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా. ఏ యాంగిల్లో కూడా హీరో ఫేస్ కట్ అయితే కాదు, అయినప్పటికీ హీరో అయితే అయిపోయాడు. అదే నేను ఫస్ట్లో కూడా చెప్పిన కదా, డబ్బులుంటే సుబ్బిగాడు కాస్త సుబ్బరాజు గారు అయిపోతారని. అదే ఇక్కడ తెలియజేయదలుచుకుంది. సో ఇక్కడ హీరో కనీసం ఇది లేడు, అసలు శ్రీలీల తనతో నటించడం ఏంటని చెప్పి కూడా చాలా మందికి డౌట్లు వచ్చేస్తున్నాయి. శ్రీలీల ఈ సినిమాలో నటించడానికి గాను 5 కోట్లు తీసుకుందంట. మాట కాదు, 5 కోట్లు తీసుకుంటే ఇక ఎందుకు స్టెప్ లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసమే 2 కోట్లు తీసుకుంటాను, అది ఓన్లీ ఒక 5 నిమిషాల సాంగ్ కోసం. ఇది చూసుకున్నట్లయితే 5 కోట్లు ఫుల్ మూవీ తీయడానికి అని చెప్పి తనకైతే ఇచ్చారు కదా. దాంతో ఎందుకు డ్యాన్స్ అయ్యేదో, ఆ పర్ఫార్మెన్స్ అయితే మామూలు లేదు. నిజం చెప్తానా, శ్రీలీల డ్యాన్స్లో ఎప్పటికీ కూడా డిసప్పాయింట్ చేయదు. ఎందుకంటే డ్యాన్స్ అయ్యి తల్లి అంటే ఖచ్చితంగా జుమస్టిక్ అయితే చేసింది. ఆ జుమస్టిక్ కూడా ఇందులో పర్లేదు, బాగానే చేసింది. నాకు ముఖ్యంగా హీరో అయితే తమను డామినేట్ చేసేలా తనైతే నటించిండు. ఇది కూడా నాకైతే వేరే లెవెల్ అనిపించింది అనమాట. సో నేను మీకు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సాంగ్ వైరల్ అవ్వడానికి మెయిన్ రీజన్ శ్రీలీల ఒక ఎత్తు అయితే, శ్రీలీల వేసినటువంటి స్టెప్స్ ఒక ఎత్తు అయితే, డిఎస్పి గారి మ్యూజిక్ అనమాట. వేరే లెవెల్ అందించారు, లిరిక్స్ అయినా వేరే లెవెల్ అందించారు. బీజమైన వినే కొద్దీ వినబుద్ధి అవుతుంది. ఆ యాక్టర్స్ని చూస్తుంటే అంటే చూడగా అలవాటు అవుతుంది. శ్రీలీల మనకు అలవాటు ఉన్న ఫేస్ కాబట్టి ఓకే అడ్జస్ట్ అయిపోతున్నాం. కానీ హీరో అలవాట్లేదు కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వడం కొద్దిగా కష్టం అనిపిస్తుంది అనమాట. ఎనీవే పర్లేదు అనమాట. సాంగ్ అయితే బాగుంది, సాంగ్ వైబ్ అయితే బాగుంది. సినిమా కూడా ఒక మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అంటే 18th, ఈ మంత్ 18th రిలీజ్ అవుతుంది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 డేస్లో సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. నేనైతే వెయిట్ చేస్తాను. నా టీజర్ చూసినప్పుడు నాకైతే వైబ్ రావాలి. కానీ వైరల్ వైఆర్ఈ సాంగ్ విన్న తర్వాత, ఈ సోషల్ మీడియా నేపథ్యంలో జరిగేటటువంటి ఈ వైబ్ విన్న తర్వాత, డిఎస్పి గారి మ్యూజిక్ అని తెలిసిన తర్వాత నాకైతే వచ్చింది. నేను ఫైనల్ మాట్లాడుకోవడం మర్చిపోయినా, టీజర్ ఏ విధంగా అనిపించింది అంటే చాలా దరిద్రంగా ఉంది. వెళ్ళి ట్రై చేయండి. అందులో ఏంటంటే బీజమైన ఆల్రెడీ మన తెలుగు వాళ్ళే వైవా హర్ష ఒకడు, ఇంకోటి ఉంటాడు బ్రో అని చెప్పి థియేటర్ పెట్టి అరుస్తాడు, రివ్యూలు ఎత్తాడు. ఆడు కూడా ఈ సినిమాలో అయితే నటించడం జరిగింది. ఈ విధంగా తెలుగు కాస్ట్ అయితే కొద్దిగా ఇరికించారు. జెనీలియన్ పెట్టారు, శ్రీలీలని పెట్టారు. అంటే తెలుగులో ఒక మార్కెటింగ్ క్రియేట్ చేసుకుందాం అని చెప్పి కన్నడ హీరో కూడా ట్రై చేస్తుండే. ఎందుకంటే వాళ్ళ దగ్గర మార్కెట్ లేదు కదా, వాళ్ళ దగ్గర ఎంత బాగా అయినా కానీ డబ్బులు రావనేటటువంటి విషయం వాళ్ళకి తెలుసు. అదే మన తెలుగులో అయితే కొద్దిగా సినిమా హిట్ అయిందంటే భయంకరమైనటువంటి డబ్బులు వస్తాయి. బాలీవుడ్లో కూడా సినిమాని దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అది ఈ వైరల్ వయ్యారి సాంగ్ గురించి. మరి మీరు విన్నారా లేదా? మీకు ఏమి నచ్చింది? శ్రీలీల టిప్స్ నచ్చాయా? అండ్ మన డిఎస్పి గారి మ్యూజిక్ నచ్చిందా, హీరో నచ్చిందా అనేటటువంటిది హానెస్ట్గా కింద కామెంట్ చేశాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బై బై, నమస్కారం.